12వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకుందామండి. బోధించువాడైతే బోధించట్లోను, హెచ్చరించువాడైతే హెచ్చరించట్లోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధి మనసుతోనూ, పై విచారం చేయువారు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమునదై ఉండవలెను. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చువారితో ఏడువుడి. ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండుడి. హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆశాశక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవడనని చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలా చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయేదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ప్రార్థన చేసుకొని వాక్యాభ్యాసంలోకి వెళ్దామండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామముకు మా క్రీస్తేశ్వర నామములో స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, ఈ భూమి మీద ఈ సమయం మందు మాకు ఆయుష్కాలను దయచేసి మా ప్రభు ద్వారా ఈ దినమందు మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మీ పిల్లలైన మాకు కలగజేసిన బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇదిగో తండ్రి, ప్రార్థన ద్వారా ఆరాధన ప్రారంభించబడి ఉండగా ఇప్పటి వరకు మేము పాటలతో స్తుతించి ఘనపరిచున్నాం తండ్రి. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ, ఇదిగో తండ్రి, సమస్త మానవాళికి తండ్రి ఏదైతే మీ మాటలు భద్రపరిచి ఈ గ్రంథమందు ఉంచారో తండ్రి, ఆ పరిశుద్ధమైన మాటలు చదువుటకు, నేర్చుకుంటకు, వినుటకు తండ్రి ఈ సమయం ముందు మా మనసులో సిద్ధపరచుకొని ఉండగా కరుణించిన కృపచొప్పున తండ్రి, ఇక్కడున్న ప్రతి ఒక్కరు తండ్రి మా మనసు అంతా కూడా ఇక్కడే ఉంచుకొని తండ్రి, ఏ ఆలోచన లేకుండా తండ్రి ఈ సమయం ముందు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారని గ్రహించి శ్రద్ధగా వినుతని భయంతోనూ వణుకుతోనూ మీ మాటలు చొప్పున మా యొక్క బ్రతుకులు ఉండయో లేవో సరిచూసుకునే యొక్క జ్ఞానాన్ని, బుద్ధిని దయచేయండి తండ్రి. అలాగే తండ్రి, ఈ యొక్క కార్యక్రమానికి ఎంతమంది అయితే రావాలని ప్రయాణం అన్నారో వారు కూడా త్వరగా వచ్చి మీ పరిశుద్ధమైన మాటలు విని ఆ యొక్క బ్రతుకులు మార్చుకోవడానికి తగిన కృపాకరంలో దయచొప్పవలసిందిగా వేడుకోవచ్చు. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మీ కృప చొప్పున క్షేమంగాను మర్యాదగాను జరిగించుకునే యొక్క భాగ్యాన్ని అనుగ్రహించవలసిందిగా మీ పక్షాన్ని నిలబడి మీ దాసులు, మా సోదరులు మీ వాక్యాన్ని మాకు వివరిస్తున్న సోదరులకు కొద్దువైన జ్ఞానం వికాలు దయచేయండి తండ్రి. మంచి శక్తిని, బలాన్ని చేకూర్చి మీ వాక్యాన్ని ఉన్నట్టుగా మాకు బోధించినట్టు సహాయాన్ని అనుగ్రహించవలసిందిగా ఈ ప్రార్థన మీ కుమారుడు, మా రక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కొద్ది నిమిషాల పాటు మన యొక్క మనసులు సిద్ధపరుచుకున్నట్టయితే దయచేసి ఎవరు మాట్లాడవద్దండి. వాక్యం చెప్పేటప్పుడు ఎవరెవరు మాట్లాడవద్దు. శ్రద్ధగా విని ఆలకించి ఏవైతే మాటలు చెప్పబడుతున్నాయో అక్కడ మాటలు శ్రద్ధగా వినాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వక కోరుకుంటూ మన మధ్యలో ఉన్న సోదరులు అంజిగారు వచ్చి వాక్యోపదేశం చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.
తండ్రి అయిన దేవుడు మనందరికీ ఆయుష్ను ఆరోగ్యం అనుగ్రహించి సజీవ లెక్కలోంచి మరొక ఆదివారం పూట ఆయన ఆరాధన కల్పించిన అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవుని స్తుతిస్తూ కూడి వచ్చిన సంఘం ప్రభు యేసుక్రీస్తు అందరికీ ఉండాలండి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఒక సాధారణమైన విషయం ఆలోచించలేదు. మన రక్షణకు సంబంధించిన ముడిపడిన విషయంలో ఒక విషయాన్ని ఆలోచించబోతున్నాం. దేవుని దీర్ఘశాంతం అనే పాఠాన్ని మనం ఆలోచించబోతున్నాం. దేవుని యొక్క గుణం, ఆయన మన పట్ల చూపిస్తున్న దీర్ఘశాంతం అనే పాఠాన్ని ఆలోచించబోతున్నాం. ఆయన స్వభావ లక్షణాల్లో కొన్ని స్వభావ లక్షణాలు ఏంటంటే దీర్ఘశాంతం అనేది ఆయన స్వభావ లక్షణం అన్నమాట. దీర్ఘశాంతం అంటే ఏంటి? సహించటం. ఒకసారి మనం పరిశీలించుకుందాం. మనం దేవునికి దూరమైన రోజులు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఆయన దీర్ఘశాంతం ఉండటం వలన మళ్ళీ తన దగ్గరికి పిలిచాడు. సహజంగా తప్పు చేస్తే మనం ఒకసారి అవకాశం ఇస్తాం, మనుషులకి 2 సార్లు అవకాశం ఇస్తాం, 3 సార్లు అవకాశం ఇస్తాం. తర్వాత ఏం చేస్తాం? ఫోన్ నెంబర్ కట్ చేస్తాం, లేకపోతే డిలీట్ చేస్తాం, లేకపోతే వాళ్ళతో పాలకం, వాళ్ళు పిలిచినా వెళ్ళను, నాకు పని ఉందని చెప్తాం అన్నమాట, కట్ చేస్తాం అన్నమాట. కానీ దేవుని దీర్ఘశాంతాన్ని గమనించినప్పుడు మనం దేవునికి దూరమైనా దేవుడు మనల్ని పిలిచాడు. మనం సరిగ్గా ఆయన మాటకు విధేయత చూపించకపోయినా మళ్ళీ మారు మనసు పొందడానికి అవకాశాన్ని మనకి అనుగ్రహించాడనమాట. మనం ఎన్నోసార్లు పడిపోయినా సరే మళ్ళీ తిరిగి వాక్యం ద్వారా ఏం చేయడం మనల్ని నిలబెట్టాడనమాట. ఇది దేవుని యొక్క గొప్ప లక్షణం. ఏంటి లక్షణం అంటే దీర్ఘశాంతం అన్నమాట. ఆయన అలాంటి వాడు. ఆయనకున్న గొప్ప లక్షణం ఏంటి? ఆయన ప్రతి మనిషిని కూడా దీర్ఘశాంతంతో ముందు సహిస్తూ ఉన్నాడన్నమాట. మనందరూ రక్షణ కారణం ఏంటంటే కేవలం ఏంటిది? దీర్ఘశాంతం అన్నమాట. ఆయన సహించి ఓర్చుకున్నాడు అన్నమాట. ఎవరు సహించి ఓర్చుకున్నవాడు? బలవంతుడా బలహీనుడా? బలవంతుడు. దేవుడు బలవంతుడు అన్నమాట. మానవుడు చేసిన ప్రతి పాపమును దేవుడు సహిస్తా, ఓర్చుకుంటా, సహిస్తా, పిలుస్తా, బలపరుస్తూ ఉన్నాడన్నమాట. ఆయన దీర్ఘశాంతుడు. నిర్గమాకాండం 34వ అధ్యాయం మనం గమనించినప్పుడు, నిర్గమాకాండం 34వ అధ్యాయము ఆ దేవాలయాన్ని నిర్మించే ప్రత్యక్ష గుడారం నుంచి క్రమంలో దేవుని గురించి చెప్పుకున్న మాట చూడండి. నిర్గమాకాండం 34:6 చూడండి. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరమును, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యము గల దేవుడనే యెహోవా అన్నమాట. దేవుని గురించిన గొప్ప లక్షణాల్లో కొన్ని లక్షణాలు ఏంటి చూడండి. 6వ వచనం, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరమును, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యం గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మంది కృప చూపును, దోషములు, అపరాధములు, పాపము క్షమించును. కానీ ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరం వరకు తండ్రుల దోషమును కుమారు దోషం తండ్రుల మీదకి రప్పించాలని ప్రకటించానన్నమాట. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని లేకపోతే నా ప్రత్యక్ష గుడారని చెప్పేటప్పుడు ఆయన ఒక గుణాన్ని చెప్పాడన్నమాట. ఆయన ఎలాంటి వాడంట? కనికరము గలవాడు, దయ గలవాడు, సాత్వికం గలవాడు, దీర్ఘశాంతుడు అన్నమాట. ఇప్పుడు దేవుని చేతుల్లో ఏమున్నాయి? తీర్పులు ఉన్నాయి. దేవుని చేతుల్లో ఏమున్నాయి? మనిషి యొక్క మరణాలు ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలోనే ఉన్నాయన్నమాట. దేవుని చేతుల్లో ఏమున్నాయి? సమస్తం ఆయన చేతుల్లో ఉన్నాయన్నమాట. ఆయనకి నచ్చకపోతే ఏదైనా తీసేసే అవకాశం ఎవరికి ఉంది? దేవునికే ఉందన్నమాట. ఇంకెవరికి లేదు. అది సృష్టి నాశనం చేయాలన్నా, మనుషులను అంతం చేయాలన్నా, జనాంగాన్ని అంతం చేయాలన్నా, ఏదైనా విపత్తు రప్పించాలన్నా, కీడు జరిగించాలన్నా, లేకపోతే కీడుని భూమి మీద రప్పించాలన్నా, మనిషికి ఏదైనా సరే అది ఎవరి చేతిలో ఉంది? దేవుని అనుమతిలోనే ఉందన్నమాట. కానీ దేవుడు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడన్నమాట. చాలామంది మనుషుల అభిప్రాయం ఏంటంటే దేవుడు సహిస్తాడులే, దేవుడు ఓర్చుకుంటాడులే అన్నమాట. ఎక్కడి వరకు ఓర్చుకుంటాడో అక్కడి వరకే ఓర్చుకుంటాడు అన్నమాట. కానీ ఇది మనకెందుకు అవసరం అంటే ఆయన దీర్ఘశాంతం వల్లనే మనం చేసిన అపరాధాలు క్షమించబడ్డాయి. చూడండి, మనం తెలిసి చేసినా తెలియకపోయిన చేసినా సరే దేవుడు ఖచ్చితంగా ఏమిచ్చాడు? అవకాశాన్ని ఖచ్చితంగా మనకి అనుగ్రహించాడన్నమాట. ఇది కారణం ఎవరి కృప? దేవుని కృప. ఎవరి దీర్ఘశాంతం? దేవుని యొక్క దీర్ఘశాంతం చొప్పుననే మనకి ఇచ్చాడన్నమాట. పాత నిబంధనలో ఒక కండిషన్స్ కొన్ని ఉండే ఏమంటే ఏంటంటే, ఒక మనిషి శనివారం పూట సబ్బాతు దినం ఆచరించకపోతే అతని రాళ్ళతో కొట్టి చంపేవాళ్ళన్నమాట. అక్కడ తీర్పులు పాత నిబంధనలో వెమ్మటే వెళ్ళిపోయామాట. అక్కడ దీర్ఘశాంతం కలవాడు ఉన్నాడు. కానీ దేవుని యొక్క గొప్ప లక్షణం గమనించినప్పుడు ఎన్నిసార్లు మనం ఆదివారం ఆరాధన మానేసి ఉంటాం, ఎన్నిసార్లు మనం తెలిసి పాపం చేసి ఉంటాం, ఎన్నిసార్లు ప్రార్థన చేసుకోకుండా పడుకొని ఉంటాం,
ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా దేవుని యొక్క వాక్యాన్ని విన్నా దాన్ని పాటించుకుని ఉంటాం? చూడండి, అన్నిసార్లు కూడా దేవుడు ఓరుస్తున్నాడు, సహిస్తున్నాడు. ఇంకొంత సమయం ఇద్దాం, ఇంకొంత సమయం ఇద్దాం అని అనమాట. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు. చూడండి, ఒక రైతు చూడండి పంట వేస్తాడు, అది ఫలించకపోతే ఏం చేస్తాడు? మళ్ళీ మందేసి నీళ్లు పెట్టి అది చేసి ఇది చేసి దాన్ని ఎట్టో కప్పు కాపుకు రప్పిస్తాడనమాట. తన కష్టం, నిద్రలు మేలుకుంటాడు, తెల్లవారుజాములు లేస్తాడు, అర్ధరాత్రి ఉంటాడు, వర్షం ఎక్కువ లేకుండా చూసుకుంటాడు, లేకపోతే అక్కడికి వెళ్తాడు, మొత్తం చూసుకుంటాడు. మొత్తం వ్యవసాయం అన్నమాట, వ్యవసాయదారుడు అన్నమాట. ఎవరు? ఒక రైతు. కానీ దేవుడు చూడండి అంతకన్నా గొప్ప అన్నమాట. మనిషి యొక్క ఎదుగుదల కొరకు దేవుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడన్నమాట. ఎప్పటి వరకు ప్రయత్నిస్తున్నాడు? మరణ పర్యాంతం వరకు మనకి ఆయన దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడన్నమాట. చాలామంది దేవుడు ఇంకా ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తారు. దీర్ఘశాంతాన్ని దేవుడే సహిస్తాడు అసలు మర్చిపోతారన్నమాట. కొంతమంది అపహాస్యం చేస్తారు, ఏమని? ఇంకా రాలేదేంటి ప్రభు, ఇంకా తీర్పు తెచ్చలేంటి, అసలు తీర్పు ఎందుకు త్వరగా జరగట్లేదు? ఎప్పుడో చెప్పాడన్నమాట. క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రతి ఒక్కడు ప్రత్యక్షం కావాలని చెప్పాడన్నమాట. ఎందుకు అది దగ్గర రావట్లేదు మనిషికి అంటే దేవుడు ఒక సహనాన్ని చూపించాడన్నమాట. దేవుడు సహిస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక మనం ధ్యానించినప్పుడు 3వ అధ్యాయం చూడండి. పేతురు రాసిన రెండవ పత్రిక, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ధ్యానించినప్పుడు, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, లేకపోతే 3వ అధ్యాయం ఫస్ట్ కా నుంచి. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకుమైన మాటలు ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకునే విషయంలో మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను అన్నమాట. అంటే ఒక విశ్వాసి మనసు ఎలా ఉండాలి? ఒక బాప్తిసం పొందిన మనసు ఎలా ఉండాలి? నిర్మలంగా ఉండాలన్నమాట. అంటే నిర్మలమైన పాలు అంటాం కదా, అంటే ఏంటి? కల్తీ లేని పాలు, కల్తీ లేని మనసు, నిర్మలమైన మనస్సాక్షి, నిర్మలమైన మనసులను రేపుచున్నాను అన్నమాట. చూడండి, బైబిల్ ఎప్పుడు కూడా ఎవరిని? నిర్మలమైన మనస్సాక్షి గల వారిని ఇంకా ప్రోత్సహించిద్ది. చెడ్డవాడికి వాక్యం చెప్పిద్ది. నిర్మలమైన మనస్సాక్షి వాళ్ళకి ఏంటంటే వాక్యం చిన్న ఒక మాట అయినా చాలు, ఏమైందంటే అతను స్వీకరించి మంచిగా వెళ్తాడనమాట. నిజంగా ఒకసారి పరిశీలించుకోండి, నిర్మలమైన మనసును, నిర్మలమైన మనస్సాక్షిని మనం కలిగి జీవిస్తున్నామా? కల్తీ పాలు అంటాం కదా, కల్తీ నెయ్యి అంటాం కదా, కల్తీ రైస్ అంటాం కదా, అలాగా మన మనసు కూడా కల్తీ అయిపోయింది. ఒకసారి పరిశీలించుకున్నాం. నిర్మలమైన మీ మనసులను రేపుచున్నానమాట. దేవుడు రేపాలంటే ముందు మనకేం కావాలి? నిర్మలమైన మనసు కావాలన్నమాట. మనసును అణుచుకోవాలి, మనసును అదుపులో పెట్టుకోవాలన్నమాట. మనసు ఏది పడితే అది కోరుకున్నమాట. భ్రష్ట మనసుకి వెళ్ళే పరిస్థితి కూడా మనసుకి వచ్చిద్దన్నమాట. చాలామంది గొప్ప గొప్ప జ్ఞానులు, గొప్ప గొప్ప విశ్వాస వీరులు బ్రతికి కూడా కొంతకాలానికి మనసును అణుచుకోలేక చరిత్రలో చాలా చెడ్డవాళ్ళుగా మిదిరిపోయిన కాలాలు మనం చూస్తామన్నమాట. సొలొమోన్ గారి గురించి మాట్లాడినప్పుడు నెహెమ్యా గ్రంథ కాలంలో ఇశ్రాయేలులో అతను వంటి రాజువాడు లేకపోయినాను అన్య స్త్రీల వివాహం చేసుకొని చెడ్డ ఉదాహరణగా మిగిలిపోయారన్నమాట. కొన్ని తరాలు చెప్పుకున్న ఎవరి గురించి? సొలొమోన్ గురించి. మంచిగా కాదు, చెడ్డగా. నెహెమ్యా గ్రంథం ఎప్పుడు? రాజుల కాలం ఎప్పుడు? రాజులు వెళ్ళిపోయారన్నమాట. వేరే రాజులు పరిపాలిస్తున్న కాలంలో నెహెమ్యా వచ్చి చెబుతున్నాడన్నమాట, ఒక చెడ్డ ఉదాహరణగా మిగిలిపోయి ఉండలేదా అని చెప్పాడన్నమాట. కాబట్టి మన మనసును నిర్మలంగా ఉంచుకున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపణ కలిగినప్పుడు ఖచ్చితంగా మనం మారడానికి అవకాశం ఉండిద్ది అన్నమాట. అదే మనసుగా నిర్మలం లేదనుకోండి, దేవుడు ఇంకా మనం ప్రేరేపించాలన్నమాట. భ్రష్ట మనసుకు అప్పగించే గొప్ప లక్షణం ఎవరికి ఉంది? దేవునికే ఉంది. అట్టి వారిని, రోమపత్రిక 2వ అధ్యాయంలో అన్నమాట, అట్టి వారిని భ్రష్ట మనసుకు ఆయనే చేశాడనమాట. ఇంకా మారనప్పుడు ఏం చేస్తాడు దేవుడు? భ్రష్ట మనసుకు అప్పచెప్తారనమాట. ఇటు కాకుండా అటు కాకుండా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే భ్రష్ట మనసు చెప్తారనమాట. అప్పుడు సాతాన అధికారంలో మనం ఉంటాం. కాబట్టి నిర్మలమైన మనసును మనం కాపాడుకున్నాం. మనం ఏం కాపాడుకోవాలి? మన ఇల్లే కాదు, మన పొలమే కాదు, మన ఆస్తే కాదు, మన ఫోనే కాదు, మనకున్న పిల్లలే కాదు, మన మనస్సాక్షిని, మన మనసును కూడా ఏం చేయాలి? కాపాడుకోవాలన్నమాట. మనసు చాలా గొప్పది. పట్టణాన్ని పట్టుకోవడం గొప్ప కాదు, మన మనసును స్వాధీనపరచుకోవడం గొప్పదన్నమాట. సామెత ఒక మాట అన్నమాట, పట్టణము పట్టుకున్న పరాక్రమశాలి కంటే తన మనసును స్వాధీనపరచుకోవడం శ్రేష్ఠుడు అంట. పట్టణాన్ని ఏం చేయొచ్చు? 100 మంది, 1000 మంది, 1,00,000 మంది, 2,000 మంది, లేకపోతే 10 లక్షల మంది పోతే పట్టణాన్ని ఆదాయం చేసుకోవచ్చన్నమాట. కానీ మనసు చాలా
ప్రమాదకరమైనమాట. ఎందుకంటే ఏ కోరిక పడితే ఆ కోరే అవకాశం మనకే ఉంది. కాబట్టి నిర్మలమైన మనసును కాపాడుకునే బాధ్యత మనకే ఉందన్నమాట. బాప్తిసం పొందాం, దేవునికి మాట ఇచ్చాం, వాక్యానికి లోబడుతున్నాం. కాబట్టి వేరే వాళ్ళు వచ్చి మన ప్రజలు చేస్తారన్నమాట. అవన్నీ పక్కన పెట్టి మనసులో ఎవరున్నారు? మన మనసులో ఎవరున్నారు? కొంతమందికి పిల్లలు ఉంటారు, కొంతమందికి భర్త ఉంటారు, కొంతమందికి భార్య ఉంటుంది అన్నమాట. అసలు మన మనసులో ఎవరున్నారు? ఎవరికి స్థానం ఉందన్నమాట? మొదటి స్థానం ఎవరికి ఉంది? దేవునికి. కొంతమంది డబ్బు ఉంటుంది అన్నమాట మనస్థానం అన్నమాట. ఆలోచించండి. నిర్మలమైన మనసు మనకు ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపణకు లోబడి మనం జీవించినప్పుడు ఖచ్చితంగా మనం ముందుకు వెళ్తాం. కాబట్టి ఆయన దీర్ఘశాంతం మనకు చూపిస్తున్నాడు అన్నమాట. అది రేపడానికి చెప్తున్నాడు అన్నమాట. అయితే కొందరు వచ్చి చేస్తానంటే, ఇప్పుడు నిర్మలమైన మనసు ఎలాగుందనుకోండి, కొందరు వచ్చి ఏం చేస్తానంటే, ఇంకా ఏడయ్యా ప్రభు, ఇంకా తీర్పేది, ఇంకా రావట్లేదేంటి, దేవుని దీర్ఘశాంతాన్ని ఏం చేస్తున్నారు? హేళనగా మాట్లాడతానమాట. సహజంగా మీకు గమనిస్తామంట, పెళ్లి కూతురు కనుక పెళ్లి కొడుకు కానీ పెళ్ళప్పుడు ఆలస్యం అనుకోండి, ఏడయ్యా పెళ్లి కొడుకు, ఏడయ్యా పెళ్లి కూతురు అంటే ఎట్ట ఉంది మనకి? ఎప్పుడో 10ంటికి పెళ్ళి అన్నారు, 12 అయింది, 1 అయింది, ఏదయ్యా పెళ్లి కూతురు ఇంకా రాలేదు అని ఎటకారంగా మాట్లాడతాం కదా. అది సహజం జరిగే మనకన్నమాట. అలా మాట్లాడన్నమాట. ఎవరితో? దేవుని దీర్ఘశాంతం అన్నమాట. అంటే మనిషి మాట్లాడడం అలవాటైతే ఎవరితో అంతేనే మాట్లాడుతున్నట్టు అనమాట. దేవుడా మనుషులా అని ఆలోచన అనమాట. నోరుకు అలా ఉంటుందన్నమాట. చదవండి. అంత్య దినముల్లో అపహాసకులు అపహరించు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పు నడుచుచు ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమైంది? ఏదో మీరు వాగ్దానం అంటున్నారు కదా, ప్రవచనం అంటున్నారు కదా, మీరు భవిష్యత్తు అంటున్నారు కదా, సృష్టి నాశనం అంటున్నాం కదా, ఏమాయను అని ప్రశ్నిస్తున్నారన్నమాట. ఎవరిని? ఇటు పక్క విశ్వాసం ఉన్నాడు. విశ్వాసం ఎలా బ్రతుకుతున్నాడు? నిర్మలమైన మనసాక్షితో బతుకుతూ అదుపులో ఉంచుకుంటూ ప్రభు వస్తాడు, మేము జాగ్రత్తగా ఉండాలి అని ఇతరులకు ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు అపహాసకులు తన ఇష్టానుసారం నడుచుకుంటూ వచ్చి, ఏడయ్యా ప్రభు ప్రవచనం అన్నారు, అదన్నారు, ఇదన్నారు అన్నారన్నమాట. వచ్చి ఏం చేస్తున్నారు? ఇప్పుడు కన్ఫ్యూజ్ చేస్తున్నారు అన్నమాట. పితరులను నిద్రించిన మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురే మొదట మీరు తెలుసుకునేవాళ్ళను. ఏలయనగా పూర్వము నుండి ఆకాశం నుండి నీళ్ల నుండి నీళ్ళ వలన సమకూర్చిన భూమి దేవుని వాక్యం వలన కలిగినయు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమి భక్తిహీనుల తీర్పు నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడి అదే వాక్యం వలన భద్రపరచబడి ఉన్నదన్నమాట. ఒకప్పుడు సృష్టి నాశనం అయింది. ఎలా? మీకు క్వశ్చన్. ఒకప్పుడు సృష్టి నాశనం అయింది ఎలా? నీళ్లు. ఇప్పుడేంటిది? అగ్ని కొరకు. చనండి 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినది అదే వాక్యం వలన భద్రపరచబడి ఉన్నదన్నమాట. ఏ వాక్యం? ఒకప్పుడు వాక్యం వచ్చిందన్నమాట, దేవుని వాక్యం అని, ఇక భూమి మీదకి జలప్రళయము రప్పిస్తామన్నమాట. అది దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు ఏంటి వాక్యం? భూమి మీదకి జలప్రళయం రాదు. ఇప్పుడేమొచ్చింది? అగ్ని. ముందేం చేయాలి? ఒక శవాన్ని కాల్చాలన్నా సరే, లేకపోతే ఒక వంట చేయాలన్నా సరే, ఇంకేదైనా చేయాలి సరే, ముందేం చేయాలి? ముందు రెడీ చేయాలన్నమాట. అన్నీ రెడీ అవుతుంది, రెడీ చేయాలన్నమాట. కట్టెలు కానీ అదన్నమాట. అగ్ని కొరకు భద్రపరచబడి ఉన్నదన్నమాట. అంటే మనిషి ఎక్కడ దాకా వెళ్ళాడంటే దేవుణ్ణి అపహాసించే స్థితికి వెళ్ళాడన్నమాట. మనిషి యొక్క జీవితం ఎంత? అసలు మనం ఆలోచిస్తే మనం చేసిన తప్పులన్నీ భూమి మీద ప్రతి దినంలో ఆలోచనలోను, మాటల్లోనూ, చూపుల్లోనూ, ప్రవర్తనలోనూ, ఎదుటి వ్యక్తి పలకరించే పలకరింపుల్లోనూ ఎన్నో తప్పులు ఉంటాయి. పాపాలు కాకపోయినా సరే తప్పులు ఉంటాయి అన్నమాట. అలాంటి వ్యక్తులు మనం ఎవరిని క్వశ్చన్ చేయకూడదు? దేవుని క్వశ్చన్ చేయకూడదు అన్నమాట. కానీ కొంతమంది మనుషులు దేవుని వేస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు అన్నమాట. ఆలోచించండి. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు 10వ వచనం. అయితే ప్రభు 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పానమాట. 365 రోజులు గడిస్తే మనకేంది? ఒక సంవత్సరం. 1000 సంవత్సరాలు గడిస్తే దేవునికి ఎన్ని రోజులు? ఒక రోజు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఎన్ని రోజులండి?
ఉం? 2 రోజులు. ఎవరి దృష్టిలో? మనకు 2000 సంవత్సరాలే. ఎవరి దృష్టిలో? ప్రభు దృష్టికి 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నాయన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చే ఎన్ని రోజులైంది? క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు శకం. ఇప్పుడు 2000 సంవత్సరాలు మనం ఉన్నాం, 2026లో ఉన్నాం అన్నమాట. ఇవి మన దృష్టిలో. దేవుని దృష్టిలో క్రీస్తు వచ్చి ఎన్ని రోజులైంది? 2 రోజులు అన్నమాట. 1000 సంవత్సరాలు ఒక దినం లెక్క ఆయనకి. అదో లెక్క. 1000 సంవత్సరాలు ఒక రోజు ఆయనకి, మనకి చాలా అన్నమాట. కాబట్టి చెప్పారన్నమాట. అది ఎవరు తెలియదు? అపహరించే వాళ్ళకి తెలియదు అనమాట. 9 కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశమును మహాధ్వనితోనూ గతించి ఒకవేళ ఇంకో గంట ఆగి రావచ్చు, ఇప్పుడే రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. సిద్ధమా? మనం రెడీగా ఉన్నాం. మనం 9వ వచనం చూడండి, బాగా ఆలోచించి 9వ వచనం అన్నమాట. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవాలని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడన్నమాట. ఇప్పుడు దేవుడికి గొప్ప లక్షణం ఏంటి? తీర్పు ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకు మనుషులు పాపం చేస్తున్నా సరే దేవుడు మౌనంగా ఉన్నాడు? ఒకప్పుడు పాపం చేసిన వెంబటే ఏముంది? మనం చదువుకున్న నిర్మాకాండంలో 34 అన్నమాట. తండ్రుల దోషం పిల్లల మీదకి, అంటే వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష, అయితే పాప ఫలం కాకుండానే. ఇప్పుడు ఒకవేళ బబులోను చెరలు వీళ్ళు పాపం చేశారు, వీళ్ళు పిల్లలు ఏమనిపించారు? చెరసాలు అనిపించారు అన్నమాట. వీళ్ళు తప్పు చేయాల, కానీ దోష శిక్ష వేరు, పాపం వేరన్నమాట. పాపం చాలా భయంకరమైనది, చాలా భయంకరమైన అన్నమాట. మనుషులు ఆలోచించవలసిందంటే పాపానికి దూరంగా ఉన్నామన్నమాట. ఇప్పుడు ఈ పాపం దేవుడికి ఎలా ఉంది? ఇప్పుడు ఓర్చుకుంటున్నాడు అన్నమాట. దీర్ఘశాంతం అవకాశం ఇస్తున్నాడు. మనం ఎన్నోసార్లు ప్రార్థన చేసి ఉన్నాం, ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి ఉన్నాం, ఎన్నోసార్లు పడిపోయి ఉన్నాం, కానీ దేవుడు దీర్ఘశాంతం గలవాడై మనం రేపుతున్నాడు అన్నమాట. మనం దూరమైన కొద్దీ దేవుడు మనల్ని పిలుస్తూనే ఉన్నాడన్నమాట. మనం పడిపోయిన ప్రతిసారి దేవుడు లేవనెత్తుతూనే ఉన్నాడన్నమాట. కారణం ఏంటంటే కేవలం దేవుడు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడన్నమాట. ఎవరు నశించకూడదు అన్నమాట. అందరూ మారు మనసు పొందవాలని దేవుడు హెచ్చరించున్నాడు అన్నమాట. ఆయన కోరిక ఏమని? అందరూ నాశనం అవ్వాలని దేవుడు ఇష్టమేం కాదండి. ప్రతి మనిషి అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపించున్నాడు అన్నమాట. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి? ఇప్పుడు మారు మనసు పొందాలన్నమాట. ఒకప్పుడు వదిలేశాడనమాట, అప్పుడు చూడనట్టుగా వదిలేశాడనమాట. ఎప్పుడైతే ఖచ్చితంగా అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆలోచించాడనమాట. మనం మారు మనసు పొంది ఉన్నామా? మారు మనసు తగిన జీవితాలు ఫలిస్తున్నామా? ఇందా మనం చదువుకున్నాం, గొడ్డలికి ఏముందంట? పదును పెట్టబడి ఉందన్నమాట. ఇప్పుడే చెట్టుకి గొడ్డలి పదును పెట్టబడి ఉన్నదన్నమాట. కాబట్టి ఆలోచించండి, మనిషి యొక్క పాప జీవితంలో మనం పడిపోతున్నాం. మనం దేవుని దీర్ఘశాంతం కింద బతుకుతున్నాం. ఆ దీర్ఘశాంతాన్ని, ఆయన సహనాన్ని, ఆయన కృపను మనం నిర్లక్ష్యం చేస్తే మనకు శిక్ష తప్పదు. రోమపత్రిక 2వ అధ్యాయం మనం ధ్యానించినప్పుడు, రోమిలు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమపత్రిక 2వ అధ్యాయం చూడండి. కాబట్టి 1వ వచనం, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా. చూడండి, ఒకవేళ నిజంగా మనం దేవుని యొక్క దీర్ఘశాంతం మనకు అర్థమైతే మనం ఏం చేయం? ఇతరులని ఏం చేయం? తీర్పు తెచ్చాం. నిజంగా మనకి దేవుని యొక్క దీర్ఘశాంతం మనకు అర్థమైతే ఇతరులను తీర్పు తెచ్చాం. ఎందుకంటే మనం ఎన్నోసార్లు పడిపోయినప్పుడు దేవుడు మనల్ని వేసాడు, లేవనెత్తాడు అన్నమాట. ఒకవేళ తీర్పు తీరిస్తే మనకి తీర్పు తెచ్చిపెడతాం అన్నమాట. చూడండి, కాబట్టి తీర్పు తెచ్చు మనుషుడా, నీవు ఎవడవైనా సరే నిరుతుడు అయి ఉన్నావు. ఎందుకంటే ఉత్తరం చెప్పలేని స్థితిలో ఉన్నాం మనం. ఎందుకంటే ఒకప్పుడు చేసినే మనం అన్నమాట. తీర్పుచొద్దు మనిషికి ఎవరు సరే, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరికి తీర్పుచొద్దు, నువ్వు అది, నువ్వు అది వద్దు. సైలెంట్. మనిషి వచ్చినప్పుడు హాయిగా పలకరించండి, అంతే. లోపాన్ని ప్రేమతో చెప్తున్నాం, అంతే. తీర్పు తెచ్చడం వేరు, ప్రేమతో చెప్పడం వేరు అన్నమాట. 2వ వచనం, అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యం అనుసరించినదే అనే విధము, అట్టి కార్యములు చేయవారికి తీర్పు తెచ్చు వాటికి చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువా అని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించినదని ఎరుక
ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణికిందవా నీ కాఠిన్యమును మార్పు పొందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపడు దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకుంటున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చును. సత్క్రియలను ఓపికగా చేయవారికి మహిమ ఘనత అక్షయతను ఎదుటి వారికి నిత్య జీవమును ఇచ్చినమాట. ఏమొస్తుంది మనకి? నిజంగా మారు మనసు పొందకుండా హృదయాన్ని కఠినపరుచుకున్న వాడికి ఉగ్రతని ఎవరు సమకూరుస్తున్నారు? అతనికి వేరే వాళ్ళు కాదు, తనకు తానే వేస్తున్నాడు, ఉగ్రత సమకూరుస్తున్నాడు అనమాట. కాబట్టి ఆలోచించండి, మారు మనసు పొందడానికి అవకాశం ఉండి కూడా మారు మనసు పొందకపోతే కేవలం బాప్తిసం పొందిన వాళ్ళు మాత్రమే కాదు, బాప్తిసం పొందిన మనం కూడా ఏ విషయాల్లో మనం పడిపోతున్నామో, ఏ విషయాల్లో మనం నిలబడాలో, ఒకవేళ ప్రభు వస్తే, ఒకవేళ ఇబ్బంది అవుతే, ఒకవేళ ఇది చివరి అవకాశం అయితే, ఏ విషయాల్లో మనం మైనస్తుందో మనం మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే ఖచ్చితంగా మనం తీర్పులోకి వెళ్తాం. కొంతమంది జీవితం మొత్తం చెప్పనా వాడట్టా వీడట్టా తీర్పు మొత్తం అన్నమాట. కానీ ఒకరోజు ఖచ్చితంగా తీర్పులోకి నిలబడతాడన్నమాట. అందుకే బైబిల్ అంటే సత్క్రియలను ఓపికగా చేయవారికి, అక్షయత వెతుకు వారికి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తారన్నమాట. సత్క్రియ ఉందన్నమాట. ఏ సత్క్రియలు ఉన్నాయి? సంఘంలో పరిచర్య, లేని వారికి సహాయం, సువార్త ప్రకటన, ఇక చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చేసిన వారికి ఏమొచ్చిందంట? నిత్య జీవాన్ని ఇస్తారన్నమాట. ఇది ఎలా చేయాలి? ఓపిక ఓపిక ఓపిక. నువ్వు ఇవాళ చేయంగానే రేపు ప్రభు రాడు, నువ్వు ఇవాళ చేయంగానే దేవుడికి ప్రతిఫలం ఇవ్వడమాట. మనకి ఇరుకు వచ్చిద్ది, ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది, కలిమి వచ్చింది, లేమి వచ్చింది. ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకొని మంచిగా జీవించినప్పుడే దేవుడు మనకి చూపిస్తాడన్నమాట. అవి ఏమీ లేకుండా వాళ్ళని తిరిగిస్తా వీళ్ళు తిరిగిస్తున్నప్పుడు ఖచ్చితంగా. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీకు నువ్వే నిరుత్తరవై ఉన్నావు, నీ ఉగ్రత గురించి నువ్వే సమకూర్చుకుంటున్నావు. ప్రభు ప్రతి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చునమాట. ఒకరోజు నిజం చెప్తున్నా, చాలామంది అనుకుంటాం మనం ఏమని, రేపు చేసిన వాళ్ళని లేకపోతే దొంగతనం చేసిన వాళ్ళని జైల్లో బోన్లు వేసినప్పుడు ఇలా ఉరి శిక్ష వాళ్ళని అనుకున్నప్పుడు వీళ్ళకి అంతే ఉండాలనుకుంటామన్నమాట. కానీ అదే బోన్లోకి మనం ఒకరోజు వెళ్తాం, ఇక్కడ లా ఉండిద్ది, అక్కడ లా ఏ ఉండదు. ఆయన చెప్పిందే చట్టం. అక్కడ నువ్వేమన్నా చెప్పడానికే ఉండదు, మొత్తం సీనేసి మొత్తం చూపిస్తాం. అవసరం అయితే చూపించలేడా దేవుడు చూపించలేడా? మనం ఏం చేయొచ్చో చూపించలేడా? కాబట్టి ఆలోచించండి, మనందరం కూడా దేవుని దీర్ఘశాంతం కింద ఉన్నాం. అక్కడ ఒక మాట చూడండి, 5వ వచనం, 4వ వచనం. దేవుని అనుగ్రహమును మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించుతున్నది ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదువా? నిజంగా ఉందా? అది మనకి ఆయన అనుగ్రహిస్తాడు అన్నమాట. ఆయన దీర్ఘశాంతం మనం ఏం చేస్తున్నాం? తృణీకరిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు నిజంగా ఆలోచించండి, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలా? అయితే ఏం చేసుకోవాలి? 20, 30, 40, 50 ఏళ్ళు అవకాశం ఇస్తే నువ్వు ఫలించకుండా, నువ్వు అభివృద్ధి కాకుండా, నువ్వు నిలబడకుండా, క్రీస్తులో స్థిరత్వం కాకుండా మనం పాపం చేస్తే మనకేమొచ్చింది? శిక్షలే వస్తాయన్నమాట. అందుకే బైబిల్ చెప్పిందంటే మారు మనసు పొందు, ప్రతిదినం మారు మనసు పొందు, ప్రతిదినం మనస్సాక్షిని పరిశీలించుకోవాలన్నమాట. దినదినము ఏం చేయాలంటే మనం దేవునికి లోబడి జీవిస్తూ మనం ముందుకి వెళ్ళాలన్నమాట. కాబట్టి ఆలోచించండి, మనందరం కూడా ఒక హెచ్చరిక ఉంది మనందరికీ. అంటే నోవాహు కాలంలో మనం గమనించినప్పుడు లూకాసు వార్త 17 అధ్యాయం మనం ధ్యానించినప్పుడు, లూకాసు వార్త 17 చూడండి, మనం చివరిలోకి వచ్చాం. లూకాసు వార్త 17 అధ్యాయం చూడండి. లూకాసు వార్త 17 అధ్యాయం, లూకాసు వార్త 17 అధ్యాయం మనం ధ్యానించినప్పుడు 26వ వచనం, 17:26. నోవాహు దినంలో జరిగినట్లు మనిషి కుమారి దినంలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి పడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనము చేసెను. లోతు దినములో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నాడుచు ఇండ్లు కడుచు నుండిరి. అయితే లోతు దినంలో సొదొమ విడిచిన దినము ఆకాశం నుండి అగ్నికథలు కురిసి వారందరినీ నాశనించెను. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినము జరుగును. నమ్ముతున్నారా? అవన్నీ మనం ఒక హెచ్చరిక ఉందన్నమాట. ఏది? నోవాహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు మనుషుల పరిస్థితి ఉంది. తినటం, త్రాగటం, పెళ్లి చేసుకోవటం, తినుచు త్రాగుచు కొనటం, అమ్మటం అన్నమాట. అంతలో జలప్రళయం వచ్చింది. విచిత్రం ఏంటంటే నీళ్లు ఒకేసారి రాలే కదా, కొట్టుకొని పోయేంత వరకు నమ్మల వాళ్ళు. సహజంగా నీళ్ళు ఒకసారి బాగా వర్షం పడేప్పుడు ఏమిటంటే ఇక్కడ దాకా వస్తాయి. ఎక్కడ దాకా వచ్చినా సరే మనుషులు పిల్లల్ని ఎత్తుకొని మనం చూస్తూ ఉంటాం. హైదరాబాద్ ప్రాంతంలో పిల్లల్ని ఎక్కించుకొని అటు పోతూ ఉంటారు కదా.
పిల్లల్ని ఎత్తుకొని కారులు పోతామంటే అవి పోతామంటే భారీ వర్షం అన్నమాట. అలాగే మనుషులు కొట్టుకొని పోయేంత వరకు కూడా వాళ్ళు నమ్మలా. దేన్ని నమ్మలా? దేవుని యొక్క మాటల్ని నమ్మలా, జలపాలని నమ్మలన్నమాట. ఒకవేళ మనం కూడా క్రీస్తు రాకడిని లేదా దేవుని మన తీర్పుని మనం నమ్మలేకపోతున్నామేమో, ఈరోజు ప్రభు వస్తాడని మనం నమ్మలేకపోతున్నామేమో. బైబిల్ చెప్పింది తెలుసు ఏంటంటే రేపేమి సంభవించడం మీకు తెలియదు. ఇది ఎప్పుడు నమ్ముతాం అంటే మనం ఇంట్లో వాళ్ళు సడన్గా తెలిపోతుంది, సడన్గా అప్పుడు నమ్ముతాం మనం. అప్పుడు ఎక్కిది ఖచ్చితంగా, ఓకే ఇది యాత్ర. శవం ముందున్నప్పుడు మనతో పాటు మాట్లాడి, మనతో పాటు ఉండి, మనతో పాటు తిరిగి అంతలోనే చనిపోయాడా అంట చూసావా, అప్పుడు ఎక్కిదన్నమాట. కాబట్టి ఆలోచించండి. నోవాహు దినము జరిగినట్లు మనిషి కుమార్ దినములో జరుగును, లోతు దినములు జరిగినట్టు మనిషి దినములో తినమాట. ఏం చేస్తారు? తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి పడుచు, అమ్ముచు, కొనుచు ఉండరన్నమాట. క్రయ విక్రయ అన్నీ జనరల్గా ఉన్నాయి. కానీ దేవుడు అంటే ఏంటి, దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని అన్నమాట. ఈ ఎన్నిటికి మధ్యలో దేవుడు 100 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. తీర్పు రెడీగా ఉంది కదంట్లా, కానీ తీర్పు మధ్యలో కూడా 100 సంవత్సరాలు నోవహు చేత ఓడగట్టించి, ప్రేరేపించి, పిలిచి 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 అలిసిపోయిన తర్వాత అప్పుడు వచ్చింది జరపలేము. ఒకవేళ మనం కూడా, ఒకవేళ మన తరం ఎలా ఉందో తెలియదు, మన ముగింపు ఎలా ఉందో తెలియదు అన్నమాట. యెహోషువ ముగింపు ఎలా ఉంది, మోషే ముగింపు ఎలా ఉంది, దావీదు ముగింపు ఎలా ఉంది, భక్తుల ముగింపు ఎలా ఉంది, మన ముగింపు ఎలా ఉందో మనం పరిశీలించుకోవాలి. నిర్మలమైన మనసు కలిగి జీవిద్దాం, అన్నిటిని తలమేసుకోవద్దు, మంచిగా ఉన్నాం, మంచిగా జీవించి ముందుకు వెళ్ళామన్నమాట. దేవుడు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడన్నమాట. ఇప్పుడు దేవుడు దీర్ఘశాంతంగా ఉన్నాడు, మనం ఓకే, దేవుడు మనం సహిస్తున్నాడు, అయ్యా దేవుడు మనం సహిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీర్ఘశాంతం చూపాలా వద్దా? చదువుకొని ముగించుకున్నాం. మత్తయి సువార్త 20 వచ్చింది చూడండి. మత్తయి సువార్త 18 వచ్చింది చూడండి. మత్తయి సువార్త 18 అధ్యాయం. మత్తయి సువార్త 18 అధ్యాయం మనం ధ్యానించినప్పుడు 21 వచ్చింది చూడండి. 18:21. ఆ సమయమున పేతురు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమించవలను? 7 మార్లు మట్టుగా అతను అడిగాడును. అందుకు యేసు అతను 7 మార్లు మట్టుకు కాదు, 70 ఏండ్ల మారు మట్టుకు అతనితో చెప్తాడు అనమాట. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్దకు లెక్క చూచుకొని వరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడిను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమాను వాని భార్యలను, వాని పిల్లలను, వాని కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చుకోవాలని ఆజ్ఞ ఇచ్చాడన్నమాట. బాగానండి, చెప్తా ఒక స్టోరీ చెప్పేసుకొస్తామన్నమాట. దేవుడు దీర్ఘశాంతంతో మన పాపాలను క్షమించలేదా? బాగా ఆలోచనమ్మా. చివరి మాటలో మనం ఎన్నోసార్లు పడిపోయాం, మళ్ళీ చెప్పా, ఎన్నోసార్లు బలహీనపడ్డాం, ఎన్నోసార్లు దూరం అయ్యామన్నమాట. అన్నిసార్లు కూడా దేవుడు మళ్ళీ వాక్యం పెట్టి మనల్ని బలపరిచే సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. అంటే దేవుడు మనకు క్షమించాడా లేదా? క్షమించాడు. దేవుడు మన పట్ల దీర్ఘశాంతం చూపించాడా లేదా? చూపించాడు అన్నమాట. కొంతకాలానికి మనం అది దాటి వచ్చి మనం ఎదిగిన తర్వాత అవతలకు వచ్చిన కొత్తలో కొంతమంటారు అన్నమాట. సంఘంలో జనంగా ఉంటారు అన్నమాట. అందరూ ఒకే స్థాయిలో, ఒకే పరిమితులు, ఒకేలాగా ఉండరు. కానీ మనం ఏం చేయాలి? సహించాలా వద్దా? అప్పుడు పేతురు వచ్చి అడిగాడు అనమాట. ఇన్నిసార్లు క్షమించాలి అంటే ఏం చెప్పి పడేసుకొస్తారు? 7 సార్లు అడిగాడు. 7 కాదు 70 ఏళ్ళు అనమాట. 70 ఏళ్ళు అంటే మనిషి యొక్క ఆయుష్ కాలం అంతా 70, అధిక బలం ఉంటే 80. అంటే నీ జీవితాంతం ఏం చేయాలి? ఒక మనిషిని క్షమిస్తూనే ఉండాలన్నమాట. ఒకవేళ మనం క్షమించకపోతే ఏం జరిగిందో చూద్దాం. 20 వచనం. అప్పుడు ఒక ఉదాహరణ చెప్పాడన్నమాట. ఏంటంటే ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు దగ్గర పనిచేసి చెప్తున్నాడు అన్నమాట. అయితే ఒకరోజు అతను మానేశాడు. ఇప్పుడు సహజంగా ఎవరైనా అడ్వాన్స్ ఉంటారు, అడ్వాన్స్ తీసుకున్నప్పుడు లెక్క చూస్తే అతను ఆస్తి అమ్మాలి, అతని పిల్లలు మొత్తం అమ్మితే అన్నమాట ఆజ్ఞాపించాడన్నమాట రాజుగారు. ఇప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? ఆస్తి అమ్మాల్సిందే, డబ్బులు ఇవ్వాల్సిందే, మొత్తం పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడన్నమాట. ఒక జైలు వేసాడన్నమాట. జైలు వేసిన పరిస్థితి ఉంది, చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అప్పుడు వెళ్ళి ప్రాధాయపడ్డాడు. చూడండి 20 వచనం. కాబట్టి ఆ దాసు అతనితో సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేరములు అచ్చి ఉన్న తన తోటి దాసులను ఒకరిని చూచి వాని గొంతు అర్థమైందమ్మా చెప్పి మీకు? అర్థమైందా? ఇతనికి ఆపదైనప్పుడు ఇతను రాజించాడు, ఇతని భార్యని, ఇతని పిల్లల్ని, ఇతన్ని తీసుకెళ్ళి ఎక్కబెట్టాడు, రాజమౌళి పెట్టాడు అన్నమాట. అప్పు తీర్చాడు అన్నమాట. నా అమ్మేం తీరుస్తానయ్యా, నా ఇల్లు అమ్మేం తీరుస్తానంటే, సరే వద్దులే వెళ్ళిపో, అప్పు వద్దేమొద్దు,
ఇంత బాధపడుతున్నావు, నువ్వు ఇల్లు అమ్మొద్దు, మళ్ళీ ఇబ్బంది పడతా చెప్పాడు అనమాట. ఇతను ఇక్కడి నుంచి బయటకు వచ్చి 3 దినాలు ఇవ్వాలంట, పోయి ఏం పట్టుకున్నాడట, పొంది పట్టుకున్నాడు అనమాట. ఇప్పుడు ఆలోచించండి, దేవుడు మనం క్షమించాడా లేదా? క్షమించాడన్నమాట. మనం ఇతరులను ఏం చేయాలి? క్షమిస్తున్నాం, గొంతు పట్టుకుంటున్నావా? క్షమిస్తున్నాం, గొంతు పట్టుకుంటున్నావా? గొంతే పట్టుకుంటున్నాం మనం. మన అప్పేమో పెద్ద అప్పుని నిలబడితే దేవుడు క్షమించాడు. మనమే చిన్న చిన్న 3 చిన్న చిన్న అప్పులు అన్నమాట. మనం వెళ్ళి అతను అమ్మటే అని గొంతు పట్టుకున్నాం అన్నమాట. నిజం చెప్పండి, మనం ఎవరు పట్టాలి సరే క్షమించగల ఉండాలి, క్షమించాలి ఆ భావన మనకి ఉండాలన్నమాట. ఇప్పటివరకు ఒకసారి అమ్మ బాప్తిసం పొంది ఆ సహోదరి కానీ ఆ సహోదరి బాప్తిసం పొంది సంఘంకి వచ్చిన తర్వాత దేవుని కుమార్తె, దేవుని కుమారుడు, మనుషుడా నువ్వు ఎందుకు తినిపిస్తున్నావు? అసలు నీకేం సంబంధం? సమాధానం మన బంధము చేత ఐక్యత కలిగి మనం బతకాలన్నమాట. ఇంతకుముందు ఒక జనం వచ్చే గ్రూప్ వచ్చారన్నమాట, తలకాయ నొప్పి, అన్నిటికీ తలకాయ నొప్పి అన్నమాట. అంటే ముందు వాక్యం చేయాలి మనిషికి అన్నమాట. కాబట్టి మనం ఎవరు గొంతు పట్టుకోవద్దు అన్నమాట. ఒకవేళ పట్టుకుంటే చూడండి, నేను చూడండి, గొంతు పట్టుకొని నీవు అంతే అచ్చిన చెల్లింపు నేను అందుకు వాని తోడి దాసు సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించలేని వాడిని వేడుకొన్నాను కానీ వాడు ఒప్పకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వాడిని చెరసాల్లో వేయించను. ఒకసారి కొంతమంది పరిశీలించుకోరండి. మనం ఒకప్పుడు అది జరిగింది కదా, మనకే అదే ఛాన్స్ వచ్చింది, మనం క్షమిద్దాంలే అనుకోరన్నమాట. పోయి ఏం చేశాడు? చెరసాల్లో వేయించారన్నమాట. చెరసాల్లో వేయిస్తే అతని పిల్లలు పడతారు. కానీ మనుషులు కొంతమంది ఎలా అంటే మూర్ఖంగా ఉంటారన్నమాట. కాగా వాని తోటి దాసు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినంత తన యజమానికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొని కనుక నీ అంతయంతో క్షమించుదని, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును తోటి దాసులను కరింపవలసి ఉండను కదా అని వాని చెప్పిన. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు వచ్చినదంతయు చెల్లించే వరకు వానికి అప్పగించను. మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించిన ఎడల పరలోకపు తండ్రి ఆ ప్రకారం మీడలా చేయనమాట. తప్పించుకుంటాం మనం రోజు గొంతు పట్టుకున్నాం ఏమంటే మనకేమైంది? దేవుడు మనకు గురేస్తాడు ఖచ్చితంగా. మనం గొంతు పట్టుకోవద్దు, ఏం చేద్దామన్నమాట. గొంతు అంటే అక్కడ ఉదాహరణ ఏంది? దేవుడు మనకు క్షమించిన ప్రకారం మనం కూడా ఏం చేయాలి? దీర్ఘశాంతం కలిగి ఓర్చుకొనుము అని ప్రాధాయపడేటప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? క్షమించాలి. అలా కాకుండా క్వశ్చన్ చేయటం, ఎలా పడితే అలా మాట్లాడటం, ఎలా పడితే అలా ఉండటం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా అవుతాం, ఒకరోజు తీర్పులోకి వెళ్తాం అన్నమాట. మనం చేసిన తప్పు ఎక్కడికి దాచిపోవాలన్నమాట. దేవుడు ఖచ్చితంగా యజమానుడి ముందు వివరంగా చెప్పారన్నమాట. వాళ్ళు వివరంగా చెప్పారన్నమాట. ఇప్పుడు వివరంగా ఎవరు చెబుతారు? క్రీస్తు న్యాయపీఠ మీద ప్రదర్శించినప్పుడు జీవగ్రంథం నింపబడిద్ది. ఆ జీవగ్రంథంలో ఉన్న మృతులు తీర్పు పొందుతారన్నమాట. అప్పుడు నిత్య జీవం, నిత్య నాశనం అన్నమాట. కాబట్టి ఆలోచించండి, దేవుడు దీర్ఘశాంతం కలవాడే అన్నాడు. మనం ఎన్నోసార్లు పడిపోయి ఉన్నాము. ఆయన మనం లేవనెత్తాడు, దూరమైనప్పుడు పిలిచాడు, బలపరిచాడు, స్థిరపరిచాడు, రక్షణలో నిలబెట్టి ఉన్నాడన్నమాట. ఇవి జరుగుతుందన్నమాట. మనం కూడా మన సహోదరులను క్షమిస్తూ ఉండాలన్నమాట. దీర్ఘశాంతం లేకపోతే కుటుంబం నాశనం అయిపోయింది. సహనం లేకపోతే కుటుంబం నాశనం అయిపోయింది అన్నమాట. చూడండి, చిన్న వాటికి కోట్లులా పోతున్నాయి గొడవలు. ఏంటి? చిన్న స్టేటస్ పెట్టలేదనో, చిన్న దానికి చేయలేదనో కోట్లులా పోతున్నాయి గొడవలు అన్నమాట. నాకు రెస్పెక్ట్ లేదనో, నాకు టైం స్పెండ్ చేయలేదనో, నాకు ఇతను వద్దని ఎక్కడా పోతున్నాయి? కోట్లులాగా పోయి విడాకులై బజార్లో పరుగులు తీసుకుంటాను. ఆలోచించండి, ఏది గొప్ప లక్షణం? దీర్ఘశాంతం గొప్ప లక్షణం అన్నమాట. ఒకసారి సామెత గ్రంథం చదువుకొని మనం ముగించుకున్నాం. సామెత గ్రంథం 14:29 చూడండి. సామెతలు 14:29 చూడండి. సామెతలు 14:29. సామెతలు 14:29. దీర్ఘశాంతం గలవాడు మహావివేకి, ముంకోపి మూఢత్వం బహుమానముగా పొందును. ఏంటంటే దీర్ఘశాంతం గలవాడు ఎవరంట? మహా వివేకి. మనం వివేకం గలవారమా, అవివేకం గలవారమా? వివేకంగా బ్రతకాలన్నమాట. వివేకంగా బ్రతకాలి. కాబట్టి ఆలోచించాలంటే దీర్ఘశాంతం గలవాడు మహావివేకం అన్నమాట. అన్ని విషయాల్లో చూడండి, మీ కుటుంబ విషయాల్లో మీకే ఉండాలి? దీర్ఘశాంతం ఉండాలన్నమాట. మీ సంఘం విషయంలో మీకే ఉండాలి? దీర్ఘశాంతం అన్నమాట. మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో మీకే ఉండాలి? దీర్ఘశాంతం ఉండాలన్నమాట. యజమానుడు తిట్టాడు, నన్ను అన్నాడు, ఇవన్నీ పనిరావు. దీర్ఘశాంతం ఉంటే మహావివేకి. ఓర్చుకుంటూ చాలా గొప్ప లక్షణం అన్నమాట. ఓర్పు చాలా మంచిది. ఇప్పుడు దానికి ప్రతిఫలం రాకపోవచ్చు, కానీ
అరే ఒకప్పుడు నేను అతను మాట అన్నా సరే పడ్డాడురా, వాడు ఇప్పటికీ అలా చేస్తారు, ఒక మాట అన్నా మనం పడతాడరా, వాడురా మనకు ముఖ్యం అంటారన్నమాట. ఎప్పుడు అర్థమైంది ఆ మాట? వేరేవాడు అదే మాట నిన్న అన్నా చూసావా, అదే మాట ఆయన వేరే వాళ్ళు అన్నప్పుడు, వాళ్ళు వ్యతిరేకమైనప్పుడు ఓకే ఇదే మాట మనం వాళ్ళు అన్నామే, వాళ్ళు కనీసం మాట్లాడుకో మళ్ళీ సైలెంట్గా పనిచేసుకుంటున్నారే, వీళ్ళు ఎందుకు ఇలాగా వ్యతిరేకం అన్నమాట, ఓకే వీళ్ళకన్నా వాళ్ళే బెటర్ అన్నమాట. అప్పుడు ప్రతిఫలం మనకి వచ్చిందన్నమాట. కాబట్టి దీర్ఘశాంతం గలవాడు మహా వివేకి. కాబట్టి మీ కుటుంబంలో కూడా మీ పిల్లల పట్ల కూడా మీరు దీర్ఘశాంతాన్ని చూపించండి, దీర్ఘశాంతాన్ని నేర్పండి. కోపాన్ని రేపొద్దు, అందుకే బైబిల్ చెప్పింది పిల్లల చేతుల కోపం రేపొద్దు అన్నమాట. రేపారా ఊరేసుకుని వస్తారన్నమాట. నిజం, మందు అవుతారు, పురుగులు మందు అవుతారు, ఏమైనా చేస్తారన్నమాట. కోపాన్ని రేపొద్దు పిల్లలకి. కోపం చాలా ప్రమాదకరం. కోపం వస్తారు, అలుగుతారు, బెదిరిస్తారు, ఏమేం చేస్తారన్నమాట. కోపాన్ని రాకుండా చిన్నగా క్లారిటీగా స్పష్టంగా చెప్పాలన్నమాట పిల్లలకి. చాలామంది పిల్లలు అంతే తమ జీవితాలను నాశనం చేసుకొని నాన్న నేను వెళ్ళిపోతాను రాసిపోతారు అన్నమాట. వీళ్ళు నాకు తెలిసిద్ది ఎక్కడికి వెళ్ళామో తెలియదు. అందుకే దీర్ఘశాంతం అనేది గొప్ప లక్షణం. సమయాలు చూడండి అంత దీర్ఘశాంతం. చిన్నప్పుడే 3 సార్లు పిచ్చాడు ఏలి అర్ధరాత్రి పూట. ఏంటి నాన్న అనలా, ఏంటి తాత అనలా, ఈ ముసలోడు అనలా. ఓర్పు, సహనం అన్నమాట. 3 సార్లు అర్ధరాత్రి పూట లేపినా సరే దగ్గరికి వెళ్ళి రెస్పెక్ట్ చూడండి, నా వెళ్ళిన వాడా దయచేసి నాకు చెప్పు అన్నమాట. కాబట్టి పిల్లలకి కోపం రాకుండా దీర్ఘశాంతాన్ని మనం నిద్దాం. దేవుని వల్ల మనం పొందుకున్నాం, మనం జరిగిద్దాం, మన పిల్లలకి అది వారసత్వంగా ఇచ్చి వెళ్దాం అన్నమాట. కాబట్టి దేవుడు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతం కిందే మనం బ్రతికి ఉన్నాం. దేవుడు ఒక్కసారి కనుక అన్నాడంటే మొత్తం అయిపోయిందండి, సృష్టి నాశనం అయిపోయిందన్నమాట. పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, గాలి, నిప్పు, నీరు ఎన్ని అయిపోతాయి అన్నమాట. ఇంకేముంది? సూర్యుడు పోతే ఏమైంది? చీకటి కమ్మిద్ది. చంద్రుడు పోతే ఏమైంది అన్నమాట. నీళ్ళు లేకపోతే ఏమైంది? అగ్ని వస్తే ఏమైంది? 5కి ఆజ్ఞాపిస్తారన్నమాట. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో గతించిపోతాయి. అసలు ఎక్కడైతే లేదన్నమాట. అయిపోతే ఎక్కడ ఉంటాం మనం? ఎక్కడ ఉన్నామన్నమాట. కాబట్టి ఆలోచించండి, దీర్ఘశాంతము గలవాడై మీ ఎడల అన్నమాట. కాబట్టి మనందరం కూడా ఆయన కనికరం కింద, దీర్ఘశాంతం కింద మనం ఉన్నాం. మనం అన్నీ పొందుకొని మనం అన్నీ కూడా చూపించాలన్నమాట. అలాగ మనం ముందుకెళ్ళి అలా బ్రతకాలని కోరుకుంటూ సంఘానికి ఈ విషయం తెలియజేస్తూ అందరికీ ఉండాలన్నమాట. మనం కూడా దీర్ఘశాంతం గలవాడై ఉండాలి. దేవుడు దీర్ఘశాంతం కింద మనం బ్రతకాలి. ఆయన కోపం తెప్పించకుండా మనం బ్రతకాలి. ఇప్పుడే గొడ్డలి పదును పెట్టబడి ఉంది. బెదిరించట్లా. అరే కరెంటు తీగుందిరా జాగ్రత్త అని చెప్తున్నాం. కొంతమంది బెదిరించి బాప్తిస్తారు. నువ్వు కరెంటు దగ్గర బాగుందని చెప్తున్నావు. అదే బాగా కలిసిండే, దాన్ని పట్టుకుంటే షాక్ కొట్టింది. దాని తప్పెవరిది? మందే. బెదిరించి బాప్తిసం కొట్టింది. మళ్ళీ అక్కడ అది ఉంది, ఎక్కడుందన్నమాట. బైబిల్ క్లారిటీ అనమాట. అక్కడ అది ఉంది, జాగ్రత్త అని చెప్తాం. ఓకే, నేను సేఫ్ మార్గం వెళ్ళాలి, నిత్యజీవం కావాలి నాకు, నువ్వు ఇలా వెళ్ళు, ఇటు వెళ్తే ఇబ్బంది అని చెప్తాం అన్నమాట. బెదిరించడం వేరు. కొంతమంది బెదిరించి నరకం ఉంది, అది ఉంది, అది అంటారన్నమాట. నరకం ఉంది కదంట్లా. నువ్వు పాపం చేసినప్పుడు అది ఖచ్చితంగా నిన్ను వెంటాడిద్దన్నమాట. నువ్వు ఆల్రెడీ పాపంలో ఉన్నావైతే బాప్తిసం పొంది రక్షణలోకి నడవాలన్నమాట. నీ అల్ల కూడా దేవుడు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అందరికీ